ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జంట హత్యల కేసులో 3 నిందితులు అరెస్ట్. 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన మంచిర్యాల పోలీసులు. పచ్చదనం పరిశుభ్రతతోనే పట్టణ ప్రగతి సాధ్యమవుతుందన్న జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్న రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. జంట హత్యల కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న తెల్లవారుజామున మంచిర్యాల పట్టణంలోని బృందావన్ కాలనీలో జరిగిన తల్లి కూతుళ్ల డబుల్ ఉమెన్ మర్డర్ కేసులో నిందితులు 3ని మంగళవారం మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రవేశపెట్టారు. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, మంచిర్యాలలో ఈ నెల 18న జరిగిన తల్లి కూతుళ్లైన రవీనా, విజయలక్ష్మిల జంట హత్య కేసును డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, ఓఎస్డీ శరద్ పవార్ ఆధ్వర్యంలో టీములుగా ఏర్పడి హత్య జరిగిన 24 గంటల్లోనే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చాకచక్యంగా నిందితులు రవీనా భర్త కాలేరు అరుణ్ కుమార్, గుంటూరు జిల్లా వాసులు దిలీప్ అలియాస్ బిట్టు, దండం సుబ్బారావులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన నిందితుడు అరుణ్ కుమార్, మంచిర్యాలకు చెందిన రవీనాలు డిసెంబర్ 2020లో మంచిర్యాలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత మనస్పార్థాలు ఏర్పడి అతనిపై గృహహింస కేసులు కూడా నమోదు అయ్యాయని అన్నారు. భార్య రవీనా, అత్త విజయలక్ష్మిలను అంతమొందించాలని నిర్ణయించుకుని దిలీప్, బిట్టు, దండకం సుబ్బారావుల సహాయంతో 18వ తారీఖున బృందావన్ కాలనీలోని ఇంట్లో తెల్లవారుజామున 5 గంటలకు మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి ఇద్దరిది హత్య చేశారని తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంతో కృషి చేసిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన అభినందించారు. ఈ నెల 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మంచిర్యాల పట్టణంలోని బృందావన్ కాలనీలో ఒక తల్లి కూతురు డబల్ ఉమెన్ మర్డర్ అత్యంత కిరాతకంగా చేసిన కేసులో మొత్తం 3 ముద్దాయిల్ని మంచిర్యాల డీసీపీ గారు ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ మహాజన్, అట్లాగే ఓఎస్డీ శరద్ పవార్ గారి సహాయంతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేర్లు రవీనా, విజయలక్ష్మి అనే ఇద్దరు చనిపోయిన దాంట్లో రవీనా హస్బెండే కాలేరు అరుణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బోధన చెందినవారు. ఇతనికి గుంటూరు జిల్లాలోని తెనాలికి సంబంధించిన దండం సుబ్బు, అదేవిధంగా వైకుంఠపురానికి, గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన జుజ్జువరపు రోసయ్య, ఎలియాస్ బిట్టు, ఎలియాస్ దిలీప్ అనే వాళ్ళు ఒక టెక్నికల్ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరి సాయంతో తన భార్యని, తన అత్తగారిని అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఇది ఎంత యూనిక్గా ఉందంటే నార్మల్ దానికన్నా ఒక భిన్నమైన రీతిలో వాళ్ళని చంపడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అరుణ్ కుమార్
కాళేరు అరుణ్ కుమార్, ఈ రవీనా, పోదరి రవీనా ఈ ఫేస్బుక్, పబ్జీ ద్వారా, వాట్సాప్ ద్వారా వాళ్ళ పరిచయం ఏర్పడింది. 2019 సెప్టెంబర్లో ఉన్న పరిచయం 2020 జూన్ ఆ ప్రాంతంలో పెళ్లి దాకా వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత అతని నిజ స్వరూపం బయటపడగానే 2012 నెలలోనే అతను భయపడి ఆవిడ ఇంటికి రావడం జరిగింది. తర్వాత అతను అనేక రకాలుగా ఆమెను వేధించడం, ఎట్టి పరిస్థితుల్లో రావాలంటాం, అతను ఏమాత్రం ఎర్నింగ్ లేకుండా ఆవరగా తిరుగుతూ ఈ అమ్మాయే డబ్బులు తేవాలి, ఈ అమ్మాయే బీటెక్ చదువుకుంది కాబట్టి ఏదో ఉద్యోగం చేసి తీసుకురావాలనే నెపంతో అనుక్షణం నరకయాతన, వేధింపులు, సైకో చాడిజం చేసిన తరుణంలో ఆ రవీనా ఎట్టి పరిస్థితుల్లో అతనితో కాపురం చేయాలని నిర్ణయించుకుని తల్లి దగ్గర రావడం జరిగింది. అయినా వదిలిపెట్టకుండా అనేక సార్లు హెరాస్మెంట్ చేస్తే పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది. అసభ్యకరంగా పోస్టులు పెట్టి ఆమెను అవమానించే విధంగా ఇంకో కేసు కూడా నమోదు చేసి సఖీ సెంటర్ ద్వారా, ఉమెన్ పోలీస్ స్టేషన్ ద్వారా అనేకసార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చట్ట పరిధిలో అతనికి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ చేసిన అతను యాటిట్యూడ్ మార్చుకోలేదు. మేకవల్లి పులిలాగా నక్క వినయం చూపిస్తూ అతనికి ఏదో అన్యాయం జరిగిపోయిందని ప్రొటెక్ట్ చేస్తూ అనేక ఉన్నతాధికారుల దగ్గర కింద పోలీసులు సరిగ్గా చేయట్లేదు అని కంటిన్యూస్గా లిటిగేషన్ పిటిషన్ పెడుతూ ఒక ఛానల్, ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఒక గన్ కల్చర్ అనే ఒక ప్రోగ్రాం పెట్టడం ద్వారా దాని కింద ట్రోలింగ్లో వీ సెల్ వెపన్స్, వీ డూ మర్డర్స్, విజయవాడ సుపారీ కిల్లర్ అనే ఒక ప్రైవేట్ వాట్సాప్ ఇంటర్నేషనల్ కాల్ ద్వారా ఒక స్టేట్మెంట్ ద్వారా అతన్ని కాంటాక్ట్ చేయడం, అతనే నన్ అదర్ దాన్ దిలీప్ ఎలియాస్ బిట్టు. ఈ బిట్టు కూడా డిగ్రీ చదువుకుని ఆవారంగా తిరుగుతూ కోడి పందాలకి వాడే కోడి పుంజుల వ్యాపారాలు చేసుకుంటూ అనేక చీటింగ్లు చేసుకుంటూ ఈ యొక్క దీంట్లో ఏదో ఒక వీడియో సెల్ వెపన్స్ అనే దాంట్లో తీసి అతనికి ఒక 30,000 రూపాయలు కట్టడం, ఆ వెపన్స్ 30,000 కట్టగానే మనకి ఎట్లయితే సైబర్ నేరాలు ఓటీపీ నెంబర్లో ఉంటాయో మరి స్విచ్ ఆఫ్ చేయడం. అదేవిధంగా నేను కూడా చేయాలనే ఉద్దేశంతో ఇతను వీడియో సెల్ వెపన్స్ అని పెట్టడం, అందరూ ఏదో ఈ టైప్ ఆఫ్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరూ 10-15 మంది ఈ వెపన్స్ కోసం వీడికి 20,000, 25,000 రూపాయలు పంపించడం. ఇతను ఈ బస్ స్టాండ్లో క్లోక్ రూమ్స్లో వాటిలో చిన్న ఫ్రూట్స్, చిన్న వస్తువులు పెట్టి ఒక బ్యాగ్ పెట్టడం, ఆ రిసిప్ట్ ఇచ్చి ఇగో ఈ బ్యాగ్ తెచ్చుకో, ఆ బ్యాగ్లో పిస్టల్ ఉంటుంది అంటాం. అంతా సినీ పక్కీలో. ఆ బ్యాగ్లో చూడగానే ఓన్లీ 2 యాపిల్స్ ఉంటాయి, పిస్టల్ ఉండదు, 30,000 పోయినాయి. సో ఆ విధమైన చీటింగ్లు చేస్తూ ఆఖరికి నేను సంపుతాను ఎవరన్నా కావాలని, ఇంకెక్కువ డబ్బులు వస్తాయని. ఆ డబ్బులే కానీ ఇతను ఉద్దేశం ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారన్నమాట. సో అతనికి ఇంకొకడు సుబ్బు అని, దండం సుబ్బు అనేది వాడు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అతను ఒక అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక ఆవిడ్ని మేరీ కుమారి అని ఒక బ్రిటిషియన్ని మళ్ళీ కీపప్ చేయడం, మళ్ళీ ఇంకొక మీరాబీ అనే ఒక లేడీని మధ్యలో తీసుకురావడం, ఆ లేడీ విషయాన్ని మేరీ కుమారికి తెలియదు, ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయడం, బెల్లంకొండ పులిచింతల ప్రాజెక్ట్ తీసుకెళ్లి బ్లేడ్తో అత్యంత పాశవికంగా మీరాబీని చంపడం, వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళటం. జైలుకి వెళ్ళిన తర్వాత వీడి పెద్ద ఆవారాగారని మేరీ కుమారి ఇతను దూరం పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ్ని జీవితాంతం బెడ్ రీడన్గా ఉండాలి, కాలో చేయి తీసేసి అని ప్లాన్తో వీడు బిట్టు అనేవాడిని కలవడం. బిట్టు నా దగ్గర డబ్బులు లేవు, అవసరమైతే ఏదైనా పని ఉంటే చేసి పెడతాను, డబ్బులు అయితే ఇవ్వలేదు కానీ కావాలంటే పని ఉంటే చేసి పెడతాను అంటాను. సో అతను కూడా, బిట్టు కూడా ఇతన్ని సహాయం తీసుకుని ఎట్లయినా ఈ టైంలోనే కాళేరు అరుణ్ కుమార్ బిట్టుని కాంటాక్ట్ చేయడం.
ఎట్లయినా ఈ సుబ్బు అన్నవాడు మేరీ కుమారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి డబ్బులు లేవు కాబట్టి ఈ మర్డర్ కేసులో పార్టిసిపేట్ చేస్తే అది సెటిలైట్ అవుతుందని అనడం. ఈ బిట్టుగాడు 10 లక్షలకి హైడ్ మాట్లాడుకోవడం. ఈ అరుణ్ కుమార్ ఇంకా క్రిమినల్ చీటింగ్, అక్కడ చాలా బంగారం ఉంటుంది, ఆ ఎంత కూడా మీదే, ఎంత దొరికితే అంత అని చెప్పడం. వాళ్ళు కంప్లీట్ అన్నీ కూడా ఒక యాప్ ద్వారా టెక్స్ట్ మీ, సెకండ్ లైన్ ఏదైతే యాప్స్ ఉన్నాయో సీక్రెట్ యాప్స్, ఆ యాప్స్లో పెట్టడం, ఆ యాప్స్ ద్వారా మాట్లాడుకోవడం, ఇంటర్నెట్ కాల్ ద్వారా మాట్లాడుకోవడం. ఇక్కడికి వచ్చినా కూడా చాలా పగడ్బందీగా రామకృష్ణ లాజిక్ ఒక రూమ్ తీసుకోవడం. ముగ్గురు వెళ్తే కోవిడ్లో చాలా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, పోలీస్ ప్రతి వాళ్ళు చెక్ చేస్తున్నారని నడుచుకుంటూ వెళ్ళడం. ఎర్లీ మార్నింగ్లో ఆవిడ నీళ్ళకి వచ్చే టైం చూసి అత్యంత పాశవికంగా స్ట్రాంగులేషన్ చేసి చంపడం. అది చూసిన రవీనా వస్తే వాళ్ళు కూడా కిరాపంగా చంపడం, వాళ్ళు గిలగిలాడుకుని అంత పాశవికంగా చంపడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఒక సినీ పక్కీలో టెక్నాలజీని వాడుకుని ఒకరికొకరు పరిచయం లేకపోయినా సరే భర్త అంటే వాళ్ళ మీద కక్షతోనో సెక్షువల్ జెలసీతోనో చేశాడు, మేకవన్నీ పెళ్ళి లాగా ఉండి సైకో సాడిజంతో. బట్ వీళ్ళు సంబంధం లేని వాళ్ళు. ఒకడు గుంటూరు కృష్ణా జిల్లా మోపిదేవిలో గ్రామంలో ఉండేవాడు, ఇంకొక అతను గుంటూరు వైకుంఠపురంలో ఉన్నవాడు. కేవలం యూట్యూబ్లో వచ్చిన ఈ విపరీతమైన ఈ ట్రోలింగ్స్ వాటిల్లో టెక్నాలజీని కలుపుకుని వీళ్ళు ఈ ఒడిగట్టి చాలా పాసివ్గా చంపడం చాలా గర్హనీయం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని యాప్స్ వచ్చినా, ఎన్ని టెలిగ్రామ్స్లో వాట్సాప్లో మాట్లాడి మేమేదో క్రైమ్ చేసేసి దొరకం అనుకుంటూ చాలా భ్రమ. మంచిర్యాల పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దాలంటే పచ్చదనం, పరిశుభ్రత కలిగించేలా పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేసి విజయవంతం చేయాలని, పచ్చదనంతోనే పట్టణ ప్రగతి సాధ్యమని జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని పటేల్ గార్డెన్స్లో నిర్వహించిన 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం పట్ల అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇవాళ కేసీఆర్ గారి కళ, ఇవాళ కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ పట్టణాలన్నీ కూడా సుందరవనంగా మళ్ళీ తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఇవాళ మున్సిపల్ సిబ్బంది కమిషన్తో పాటు ఇవాళ మీ పైన కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ దీనికి అదృష్టవంతులు మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ఇవాళ ఎవరి మీద కూడా ఇవాళ యాక్షన్ తీసుకోబడలేదు. యాజ్ పర్ 66 సెక్షన్ ప్రకారం, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిలర్ కానీ, కమిషనర్ కానీ, చైర్మన్ కానీ, ఎవరు మున్సిపల్ సిబ్బంది కానీ ఎక్కడైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళు వాళ్ళ డిస్క్వాలిఫై చేసే పవర్ కలెక్టర్ గారికి, ఏసీఎంపీ గారికి ఉందని కూడా ఇవాళ మనం గమనించి
మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎందుకంటే ఇవాళ ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినటువంటి వాళ్ళు. ఎక్కడ అక్కడో ఇక్కడో ప్రకాశ గౌతంలో ఒకరిద్దరు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఉన్నారు తప్పితే ఇవాళ 98% మన కౌన్సిలర్సే ఉన్నారు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి ఆదేశాలను మనం పగడ్బందీగా మరి అమలు చేయాలా లేదా ఒకసారి ఆలోచించాలి. మీకు సమస్యలు ఉంటే ఇవాళ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా మీ సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ మాపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలకు నా దృష్టికి తీసుకువచ్చిన, లేకపోతే విభాగ దృష్టికి తీసుకువచ్చిన, ఎమ్మెల్యే దివాకర్ రావు గారి దృష్టికి తీసుకువచ్చిన, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి దృష్టికి తీసుకువచ్చిన, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి, దాన్ని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు మాత్రం తప్పకుండా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ బాగా చెట్లు పెంచగలిగారు. పట్టణానికి సుందరం ఉన్నటువంటి చైర్మన్లు వైస్ చైర్మన్ కౌన్సిలర్ బాగా కృషి చేస్తున్నారు. దాని తగ్గ స్టాఫ్ అంటే కింద నుంచి మొదలుపెడితే 45 నుంచి కమిషనర్ దాకా పాల్పంచేస్తున్నారు. దీని మీద నిఘా కలెక్టర్ అధికారులు. దీని మీద మేము కూడా వాళ్ళ దిగుకుంటూ ప్రజాప్రతినిధులు మేము కూడా మరి అన్ని వాళ్ళు తిరిగే కార్యక్రమం ఉంటుంది. అలాగే చెప్తున్నాం. ఈ సందర్భంలో చివరిగా పని చేస్తారా మనం ఎంతైతే కష్టపడి పనిచేస్తాం, ఎంతైతే ప్రజలతోటి బాగుండడే ముఖ్యం కాదు, ముఖ్యం కాదు. పవిత్రమైన ఓటు వేసిన తర్వాత అపవిత్రంగా మాట్లాడకుండా వారితో అర్థన చేసుకొని వాళ్ళు పని పడినప్పుడు పనిచేసే కార్యక్రమం మనకు ఎన్నో పనులు ఆలోచన. కొంతమంది వేరే మనకి ఇష్టం లేదో పడిపెట్టు, మనకి ఇష్టం లేకున్నా మేము కూడా ఉన్నాం కదా. సో మనకందరికీ తెలుసు, మన రాష్ట్రంలో మన పల్లె కానీ పట్టణం కానీ కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎక్కడ ఎవరు కూడా సాహసం చేయని విధంగా మన రాష్ట్రంలో ఆ చట్టాలు చాలా రెవల్యూషనరీ మార్పుని తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మనము పల్లెలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం చేసుకోబోతున్నాం. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ పెట్టి ఎలా చేయాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా మనకందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 4వ విడత చేసుకుంటున్న పల్లెలు ఒక దారిలో వచ్చేసాయి. అంటే చాలా వరకు అక్కడ మనం చేయాల్సిన మౌలిక వసతులు కానీ, శానిటేషన్ కానీ, హరితహారం కానీ ఇవన్నీ కూడా ఒక దారిన పడ్డాయి. సో అక్కడ వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన వచ్చింది. కానీ పట్టణానికి పల్లెకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ ఉన్న సమస్యలు చాలా వేరేగా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఎంత చేసినా తప్పనే పట్టణంలో. అలాగే ఇక్కడ మౌలిక వసతులు కూడా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డంపింగ్ యార్డ్ కానీ, కాంపోస్ట్ షెడ్ కానీ, అలాగే ఒక వైకుంఠ గ్రామం పల్లె ప్రకృతి వనాలు గ్రామ పంచాయతీ ఒకటి చేస్తే మనము 1 టైం యాక్టివిటీస్ మోర్ ఆర్ లెస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. కానీ పట్టణంలో అలా కాదు. పట్టణంలో ఉన్న జనాభా మన మంచిర్యాలలో చూసేస్తే మనకి పట్టణ ప్రగతి కూడా చాలా 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 ముఖ్యమైనది. ఎందుకంటే మన జిల్లాలో దాదాపు 45% జనాభా నివసిస్తున్నది పట్టణంలోనే. మనకి 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని 7 మున్సిపాలిటీలు కలిపితే మనకి దాదాపు 45% జనాభా మన మున్సిపాలిటీలో ఉంటుంది. అలాగే వస్తా మున్సిపాలిటీ పెరుగుతాయి కానీ తగ్గవు. సో ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి మున్సిపాలిటీ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మున్సిపాలిటీలో మనం తీసుకోవాల్సిన, మనకు అందరికీ తెలుసు, గత 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రతిసారి చెప్తున్నాము, ప్రతి మున్సిపాలిటీ కూడా మోడల్ మున్సిపాలిటీగా అవతరించాలి అనేది. ఆ మోడల్ మున్సిపాలిటీ అవ్వాలి అంటే చాలా ఇండికేటర్స్ ఉంటాయి. ప్రతి ఇండికేటర్స్ లో కూడా మనం ఎక్కడ ఉన్నామనేది చూసుకోవాలి. అలాగే ఆ ఇండికేటర్స్ ని అచీవ్ చేసే విధంగా మనం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. సాధ్యం కాని సిద్ధాంతాలతో ఏమీ సాధించలేరని, మావోయిస్టులు తెలిసి తెలియని వయసులో అడవి బాట పట్టి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కుటుంబ సభ్యులను మంగళవారం సిపి కలిసి దుస్తులు అందజేసి వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే మావోయిస్టుల పట్ల మానవత్వంతో సహకరిస్తామన్నారు. కరోనా సమయంలో అజ్ఞాతంలో ఉంటూ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జనంలోకి రావాలని పిలుపునిచ్చారు. అజ్ఞాత జీవనం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పించడంతో పాటు మానవీయ కోణంలో అవసరమైన మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కుటుంబ సభ్యులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చట్టపరిధిలో పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా లొంగిపోయి కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరారు. ఆయన వెంట మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్, బెల్లంపల్లి పట్టణ సీఐ రాజు, బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్, ఎస్ఐ తాళ్లగురిజాల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అన్న సుదర్శన్ అన్న మా కుటుంబ సభ్యుల తరఫున మేము విన్నవిస్తున్నాము. 4 దశాబ్దాలుగా పైగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాము మా అన్న. ఈ మధ్యలో పేపర్ ప్రకటన ద్వారా చూసాం కరోనా వ్యాప్తి చెందిందని. అదేవిధంగా కొందరు కూడా కరోనాతో చనిపోయిన పేపర్ ద్వారా చూసాం. కాబట్టి మేము మానవీయంగా మేము మా కుటుంబ సభ్యుల నుంచి మీ తమ్ముడిగా, అక్కగా, మీ చెల్లగా, మీ ఇంకో తమ్ముళ్ళ ద్వారా మేము విన్నవించేది ఏంటంటే, కరోనా అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి సోకిందని తెలిసిన పనితో మేము ఆందోళన ఉన్నాము. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఇప్పటికైనా కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా వైద్య సదుపాయాలు అందించి కరోనా ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలుస్తున్నది. అదేవిధంగా మేము కోరేది మన మానవీయ కోణంలో మేము కోరేది ఏంటంటే, కుటుంబ సభ్యుల నుంచి ఈ 40 ఏళ్ళ అజ్ఞాత జీవితాన్ని వదిలి ఇప్పుడు జనజీవనంలోకి వస్తే, ఇప్పుడు మన సిపి గారు మంచి ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ, ఆయన ద్వారా కూడా మాకు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈరోజు కాబట్టి మేము కూడా కోరేది ఏంటంటే, జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అదేవిధంగా మిగతా శేష జీవితాన్ని ఇప్పుడు ఈ 40 సంవత్సరాల ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు శేష జీవితం కూడా మాతో వచ్చి మేము కుటుంబ సభ్యులు అందరం మంచిగానే సెటిల్ అయి ఉన్నాం. కాబట్టి మా అందరి ద్వారా మేము కోరేది ఏంటంటే, కూడా శేష జీవితాన్ని మా పిల్లలు, మా సిస్టర్స్, మా అన్నలు వాళ్ళందరితోటి కూడా అన్నయ్య చూడాలి ఉంది. చిన్నప్పుడు చూసాను నేను. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఒక ఇంపార్టెంట్ క్యాడర్లో ఉన్న సిపిఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ ఎలియాస్ మోహన్ ఎలియాస్ ఆనంద్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. నాతో పాటు రామగుండం ఓఎస్డీ గారు శరత్ పవార్ గారు, అట్లాగే డీసీపీ మంచిర్యాల మరియు బెల్లంపల్లి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ సమీప బంధువులు, వాళ్ళ బ్రదర్, సిస్టర్, మిగతా బంధువర్గంతో ఈరోజు వచ్చి పరామర్శించడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో పలాని వాళ్ళని చూడుకోకుండా వైరస్ అటాక్ చేస్తుంది. ఈ వైరస్ అటాక్ చేసేటప్పుడు కేవలం నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే అనేక మంది అనేక రంగాల్లో వ్యక్తులు చనిపోవడం జరిగింది.
కాదేదు అనర్హం అన్నట్లు ప్రతి ఒక్కరు చనిపోయారు. అట్లాగే నక్సలైట్లో తెలంగాణ స్టేట్ సెక్రటరీ హరిభూషణ్ గారే చనిపోవడం జరిగింది. అట్లా గడ్డం మధుకర్, కత్తి మోహన్ రావు, ఇంకా అనేక మంది కరోనా బారిన బాధపడుతున్నారని చర్చలు జరుగుతున్నాయి, సమాచారం అందుతుంది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గడ్చిరోలి ద్వారా. దాన్ని ముఖ్యంగా మీడియానే ముందు తీసుకురావడం జరిగింది. మాకన్నా మీడియాకే ముందు తెలియడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మానవీయ కోణంలో ఒకరినొకరిని సహకరించుకుని మెరుగైన వైద్యం కోసం ఎవరినైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి ఆ విధంగా సేవలు అందిస్తే వాళ్ళు బతకడానికి అవకాశం ఉంది. కుటుంబ క్షోభ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఈవెన్ పోలీసులు కూడా 3 రోజులు టైం కూడా ఇవ్వదు. ఒక 4-5 రోజుల్లో ఏదో చిన్న దగ్గు, జ్వరం వచ్చిందని అంటే సామాన్యమైన టైఫాయిడ్, మలేరియా లాంటి సామాన్యమైన ఫ్లూ జ్వరాలు లాంటిది కాదు. 3-4 డేస్లో ఊపిరితిత్తుల్ని అటాక్ చేసి డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ సందర్భంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కటకం సుదర్శన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన సరెండర్ అయితే జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలు కానీ ఆయన రివార్డు ఆయనకే ఇవ్వడం, ఒకవేళ ఆయనకి ఎటువంటి హాని కలిగించుకోకుండా ఉండటం, ఆయన ఏ ఫోరం ద్వారా వచ్చినా పౌర హక్కుల సంఘం ద్వారా కానీ మీడియా ద్వారా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ద్వారా కానీ వస్తే సెంట్రల్ కమిటీ మెంబర్ కాబట్టి గవర్నమెంట్ లెవెల్లో ఆయన సరెండర్ చేసి ఆ విధంగా జనజీవన స్రవంతిలో ఉండి కనీసం ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఆయనకి మంచి జరగాలని కోరుతూ మేము ఈరోజు వీళ్ళని వచ్చి పరామర్శించి అతను ఎక్కడ ఎలా వెళ్ళాడు అనేది తెలుసుకోవడం జరిగింది. 78 to 79 ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ టైంలో అతను యువకి చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ యొక్క ఐడియాలజీ ద్వారా వెళ్ళడం జరిగింది. వివిధ దళం మెంబరు, డివిజనల్ కమిటీ మెంబరు, డివిజనల్ సెక్రటరీ, స్టేట్ కమిటీ మెంబరు, ఆఖరికి నార్త్ జోన్ స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా ఉంటూ చాలా కాలం ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఆయన యాక్టివ్గా పనిచేశాడు. తర్వాత సెంట్రల్ కమిటీకి ప్రమోట్ అయ్యి ఇప్పుడు సెంట్రల్ కమిటీలో మెంబర్తో పాటు పాలిట్ బ్యూరో మెంబర్ కూడా చేసి ఐడియాలజీ, విధి విధానాల్లో పాల్పంచుకుంటున్నాడు. 65+, మధ్యలో అతని ఏజ్ ఉంది. అతని బంధువర్గం, అతని 3 అన్నదమ్ములు రఘు, కమలాకర్, సతీష్ వివిధ రంగాల్లో బాగా రాణిస్తున్నారు. వాళ్ళ పిల్లలు సుమారు 100 మంది పైగా టీచింగ్ సైడు, ఎన్ఆర్ఐ సైడు, ఐటీ సైడు, అట్లాగే అమెరికాలో ఉండడం, సింగరేణిలో రకరకాల జాబులు పెట్టుకుంటూ వాళ్ళని ప్రభుత్వ పరంగా వచ్చిన సదుపాయాలన్నింటినీ తీసుకుంటూ వాళ్ళు ఈ అన్ని రకాలుగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటే విషయం ఇక్కడ ఇంతవరకు ఆయన వినలేదు, 3rd వేవ్ ముంచుకొస్తుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం, మానవీయ కోణంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మంచి తరుణం వచ్చి జనజీవన స్రవంతిలో కలవటానికి. ఒకవేళ లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాం, చట్టం పని చట్టం చేసుకుంటాం. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో అనవసరమైనవి పోస్ట్ చేస్తూ, రాజకీయ పోస్టులు, ఇతరత్ర వివాదాస్పద సందేశాలు పోస్ట్ చేస్తూ తాము పెట్టుకున్న వాట్సాప్ గ్రూపుల ప్రయోజనాలకు భిన్నంగా ఎక్కువ గ్రూపులు ఈ రోజుల్లో నడుస్తున్నాయి. దానికి భిన్నంగా ఆపదలో ఉన్నవారికి, తోటివారికి సహాయం అందించడానికి వాట్సాప్ గ్రూప్లో ఒక విషయాన్ని పోస్టు చేసి ఆపదలో ఉండి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా వాట్సాప్ గ్రూప్ సభ్యుల ఆర్థిక సహకారంతో ఒక యువకుడికి సరైన సమయంలో వైద్యం దొరికి ప్రాణాలు నిలబడిన సంఘటన అనేక సోషల్ మీడియా గ్రూపులకు స్ఫూర్తినిచ్చే సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిర్యాని గ్రామానికి చెందిన నూతి రంజిత్ అనే యువకుడు ఈ నెల 10వ తేదీన తిర్యాని నుండి తాండూరు వెళ్తుండగా సమ్మక్క గద్దలు దాటాక ప్రమాదవశాత్తు బైక్ స్కిడ్ అవడంతో కింద పడగా తలకు తీవ్ర గాయమే, మెదడులో రక్తం గడ్డకట్టడంతో అతనికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి తీసుకువెళ్లగా వైద్యులు సర్జరీ చేయాలని 4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలపగా వారిది నిరుపేద కుటుంబం కావడంతో అట్టి విషయాన్ని తెలుసుకున్న తిర్యాని వాట్సాప్ గ్రూప్ సిటీ కేబుల్, తిర్యాని సోషల్ మీడియా, తిర్యాని సమాచారం అడ్మిన్లు అయిన జుంగోని, అశోక్ గౌడ్, శివప్రసాద్, రమేష్లు తమ గ్రూప్లో ఇటు విషయాన్ని పోస్ట్ చేయడంతో గ్రూప్ సభ్యులే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తిర్యాని వాస్తవ్యులు స్పందించి ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఆర్థిక
ఆర్థిక సహాయాన్ని బాధితుడి అకౌంట్ నెంబర్కు గూగుల్ పే చేయగా ఒక్క రోజులోనే అతని ఆపరేషన్కు అవసరమైన డబ్బులు సమకూరి సర్జరీ జరిగి యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఇతని తండ్రి పక్షవాతంతో 20 ఏళ్లుగా మంచానికే పరిమితం కాగా ఇటీవల వర్షాలకు ఇల్లు కూడా కూలిపోయింది. తన ఆపరేషన్కు ఆర్థికంగా తోడ్పాటునందించిన వాట్సాప్ గ్రూప్ తిర్యాని సభ్యులకు మరియు పోస్టు చూసి మొట్టమొదటిగా స్పందించి ఆర్థిక సహాయం అందించి ఇతర సభ్యులకు ప్రేరణగా నిలిచిన తిర్యాని ఎస్ఐపి రామారావుకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నూతి రంజిత్ అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ రోజు నూతి రంజిత్ను పరామర్శించిన తిర్యాని ఎస్ఐపి రామారావు అతని కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ చైర్మన్ ఫ్లౌన్సరీ ఫౌండేషన్ శంకర్ సౌజన్యంతో సంఘం గౌరవాధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి సహకారంతో మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి మరియు జయశంకర్, భూపాలపల్లి జిల్లాల కళాకారులకు వాయిద్య పరికరాలు, గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శ్యామలాదేవి, వన్ టౌన్ ఎస్హెచ్ఓ ముష్కెరాజు, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి, సభాధ్యక్షులు హన్మన్ల మధుకర్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు భీమన్న, సంయుక్త కార్యదర్శి బొప్పనపల్లి రాజేష్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు తోగరి రాజు, ప్రధాన కార్యదర్శి గురిజాల రాజబాబు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిమ్మల రాజు, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు జంజిరాల దినేష్ కుమార్ మరియు 4 జిల్లాల కళాకారులు సుమారు 200 మంది పాల్గొన్నారు. విలేజ్లలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా సో కళాకారులకు ఏదైనా పేగా పెట్టినట్టు మనం ఏదైనా ఎంత చెప్పినా చూసినా కూడా అది ప్రజల్లోకి మైండ్లో తెలుస్తుంది. మీ కళ ద్వారా మీ ద్వారా చెప్తే వాళ్ళకి ఏంటంటే మైండ్లో తెలుస్తుంది. ఏ విషయాన్నైనా తెలంగాణ విషయంలో కూడా కళాకారుల ద్వారానే చాలా జరిగింది. ప్రతి ఒక్కరికి మనసులో నాటుకుపోయింది తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ రావాలి. సో దాని ద్వారా కళాకారులు చాలా సో కళాకారులంతా మన కేవీ రమణ ఐఏఎస్ గారు సలహాదారులు ఉన్నారు. సో వారి ప్రోత్సాహంతోనే శంకర్ నందేరి గారు డొనేట్ చేయడం జరిగింది. ఆయన ఉన్నారు. సో ఆయనకి మనందరి తరఫున రమణాచారి గారు ఎంత బిజీ ఉన్నా కూడా కళాకారులను మనకు ప్రోత్సహిస్తారు. సో వాళ్ళ ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారు కాబట్టి మన వృత్తిలో కళాకారులు డాక్టర్ కెవి రమణాచారి గారి ఆశీస్సులతో 1000 మంది కళాకారులకు వాద్య పరికరాలు, వేషభూషణాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మధ్యలో కరోనా ఇబ్బంది వల్ల, లాక్డౌన్ వల్ల ఈ పంపిణీ చేయలేకపోయాం. ఈరోజు చివరి రోజు ఇప్పుడు ఇక్కడ 4 జిల్లాలకు ఇస్తూ మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఇస్తే ఈరోజు పూర్తి అవుతుంది. మరి ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి ఎన్ఆర్ఐ శంకర్ నాగేరి గారికి మరి ఒకసారి మనందరి తెలంగాణలో చాలా మంది ధనికులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. అవసరానికి ఎంతైనా ఖర్చు పెడతారు వాళ్ళు. కానీ కళాకారులను ఆడుకోవడానికి ముందుకొచ్చిన వాళ్ళు ఎవరు? బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సహకరిస్తున్న ఇద్దరు కూడా మన తెలంగాణ వాళ్ళు కాదు. ఎన్ఆర్ఐ శంకర్ నాగేరి గారు ఆంధ్రానే, సారిపల్లి గారు ఆంధ్రానే. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జంట హత్యల కేసులో 3 నిందితులు అరెస్ట్. 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన మంచిర్యాల పోలీసులు. పచ్చదనం, పరిశుభ్రతతోనే పట్టణ ప్రగతి సాధ్యమవుతుందన్న జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్న రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.